హలో హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు దేవరకద్ర నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ముసాపేట మండలం దాసరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి దాసరపల్లి గ్రామంలో హోరాహోరీ ప్రచారం అయితే జరుగుతా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఈరోజు అయితే విజిట్ చేసినప్పుడు ఈరోజు రాధిక రవికుమార్ గారి పేరైతే చెప్పడం జరిగింది. మరి ప్రచారంలో భాగంగా ఏ ఇంప్లిమెంట్ కార్యక్రమాలు ప్రజల లోపలికి తీసుకెళ్తా ఉన్నాడు అనే అది కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ రవికుమార్ గారైతే ఉన్నారు. సార్ చెప్పండి. ఎందుకంటే మీరు ఎర్లీ మార్నింగ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉంటారు. ప్రజలకు టచ్ చేస్తా ఉంటారు. అసలు వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మొదటిగా ఆర్జీటీవీ ఛానల్‌కు నమస్కారం. అందరూ మరియు దాసర్పల్లె గ్రామ ప్రజలకు, ఓటర్లకు పాదాభివందనం. దాసర్పల్లె గ్రామ ప్రజలు మంచిగా ఆశీర్వదిస్తున్నారు. దాసర్పల్లె గ్రామ ప్రజలకు నేనేం హామీ ఇస్తున్నానంటే, మొదటగా గెలిచినెంబడే పోచమ్మ గుడి లేదు గ్రామంలో. ప్రజలను, యువకులను, ఓటర్లను మరియు అన్ని పార్టీల లీడర్లను అందరిని కలుపుకొని పోచమ్మ గుడి కట్టడానికి మొదటిగా ప్రయత్నిస్తాను. అన్ని గ్రామాలలో బొడ్రాయి పండుగ మామూలుగా విలేజ్ గ్రామాల్లో ఉండే గ్రామ దేవతల పండుగలు నిర్వహించిర్రు. మా గ్రామంలో నిర్వహించలేదు. నన్ను గెలిపించిన వెంబడే ఆ కార్యక్రమాలన్నీ దేవతల కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేశాను. మరియు ఎస్సీ కాలనీ వాళ్ళకు కమ్యూనిటీ హాలు మాటిచ్చినాను. ఇ సెకండరీ వాల్మీకి వాల్మీకిలకు వ గుడి కట్టిస్తానని మాటిచ్చినాను. ఇంగా దాసరపల్లి గ్రామ ఓటర్లయితే భయంకరంగా నాకు సపోర్ట్ జేసి చానా మంచిగా ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదాన్ని వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని ఆర్‌జీటీ ద్వారా మా దాసరపల్లె గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా. నా వ్యక్తిత్వాన్ని జూసి దాసరపల్లె గ్రామ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకెళ్ళి బలపరిచినందుకు నన్ను జూసి నమ్మకంతోన ఓటేయాలని కోరుకుంటున్నారు. నేను వ్యక్తిగతంగా అందరితోటి కలిసిపోతుంటాను. అదే విధంగా రేపు పొద్దుగాల గూడా రేపు గెలిచిన తర్వాత గూడంగా గ్రామ ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఈ వ్యక్తి అయితే వస్తే పనులు చేయగలుగుతాడు, అందరితోనే కలిసిపోతాడు, కలిసి ఉంటాడనే నమ్మకంతోటి నన్ను ఆశీర్వదిస్తున్నారు, నమ్ముతున్నారు. సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి దాసరపల్లి గ్రామ ప్రజలు ఒక మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తే ముఖ్యంగా మీరు చేసే కార్యక్రమాలేంటి? దాసరపల్లె ప్రజలకు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఫస్ట్ గ్రామ పంచాయతీ నిధులను సక్రమంగా నిర్వహించి పారిశుద్ధ్యము ప్లస్ లైట్లు ప్లస్ ఇంకోటి రేషన్ కార్డులు ఎవరికి లేకున్నా ఆ దానిలపైన ప్రత్యేక దృష్టి నిర్వహిస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 2 సంవత్సరాల అధికారంలో ఉంటది. తర్వాత బీఆర్ఎస్ఏ అత్యధిక మెజార్టీతోనే గెలుస్తది. కేసీఆర్ సీఎం అయితాడు. ఇప్పుడు గుండా ఇప్పుడు ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో అయినా గూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడి, కొట్లాడి దాసరపల్లె గ్రామానికి నిధులు తీసుకొనొస్తా. సార్ ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఇప్పుడు మన గ్రామం ఇప్పుడు మీరు ఇంటింటి గడప గడపకి వెళ్తుంటారు కదా సార్. వాళ్ళు ప్రజలు ఏమన్నా మీకు సూచన ఇస్తున్నారా? అంటే సార్ ఇది లేదు. దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. మీరన్నా సర్పంచ్‌గా అయిన తర్వాత అని చెప్పేసి అలాంటివి మీ దగ్గరికి ఏమన్నా దృష్టికొచ్చినాయా? నాకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలు కోరుకునేది ఫస్ట్ మొదటిది పోచమ్మ గుడి. విలేజ్ సమస్యలుల్ల మోరీలు, డ్రైనేజ్ సమస్య మెయిన్. రెండోది స్కూల్ బిల్డింగ్. అది మొత్తం పిచ్చులూడిపోయి అది అంటే శిథిలావస్థకు చేరింది. ఈ 2 సమస్యలు ప్లస్ మొదటిగా అయితే మా గ్రామ ప్రజలు కోరుకునేది పోచమ్మ గుడిని కోరుకుంటున్నారు. ఆ స ఆ సమస్యలను తీరుస్తారు ఫస్ట్. ఇది ఒక విషయం అయితే ఖరాఖండిగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు నా గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు పోచమ్మ గుడి అనేది చాలా పవిత్రమైంది కాబట్టి దాని మీద నేను ఎక్కువ శ్రద్ధ పెడతాను. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ కావచ్చు, అదే శిథిలావిధంగా తయారైంది కాబట్టి దానిపైన కూడా నేను ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. కంపల్సరీగా ఉన్నటువంటి నా గ్రామ ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తే కంపల్సరీగా నేను దృష్టి పెట్టి కంపల్సరీగా నా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే నా ధ్యేయం అని చెప్పేసి ఈరోజు అది చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజైతే మన గ్రామాన్ని కావచ్చు, నియోజకవర్గాన్ని కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకైతే తీసుకెళ్లిన ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి కంపల్సరీగా నా దాసరపల్లి గ్రామ ప్రజలు కూడా నాకు ఆశీర్వదించి గెలిపిస్తారని చెప్పేసి మన ముందు చెప్పడం జరిగింది. బ్యాటు గుర్తుకే మన ఓటు రవణ నాయకత్వం వర్ధిల్లాలి రవణ నాయకత్వం వర్ధిల్లాలి బ్యాటు గుర్తుకే మన ఓటు బ్యాటు గుర్తుకే మన ఓటు